రోజులైతుంది 16 రావాలి మార్చరు ఎన్ని వస్తుంది ఎప్పుడు వాళ్ళ లెక్క అయింది. దయచేసి గవర్నమెంటే కాపాడాలి. మరి కుంటరా కొనరా గాంధీ మిలికాలు ఉన్నాయి రోజు కావాలి పడ్డారు బాగా బతికేస్తా. దయచేసి గవర్నమెంటే కాపాడాలి. దాని నాయకులు హుస్నాబాద్ లా నేను 40 ఎకరాల భూమి కౌలు చేస్తా. నేను నా మ్యాచర్ అంటే 30 టిప్పుల వడ్లు ఇప్పుడు పోసిన ఈ 30 టిప్పుల వడ్లు ఎక్కడే అంటాను సార్, నేను ఏం చేయాలి? 30 టిప్పుల వడ్లని ఆడ ఎండబోసి పోసిన, మార్కెట్లో జాగలేకపోతే మాడ స్కూల్ రోడ్డు మీద పోసిన. నేను మళ్ళా స్వయాన నేనే వడ్లు పట్టి తీసుకొచ్చి మళ్ళీ ఐకేపీలో పోతే 30 టిప్పుల వడ్లు నీకు ఎక్కడే అంటే నేను ఏం సమాధానం చెప్పాలా సార్? ఎప్పుడు బాగా 12 తారీఖు నుంచి బయట ఎండబోసి బండ మీద తీసుకొచ్చిపోతే ఈ వడ్లు ఎక్కడే అంటాను. ఏది పోయిన 12 తారీఖు ఏప్రిల్ 12 తారీఖు చిట్టి తెస్తావు. ఇప్పుడు నైట్ పని చేద్దాం. కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి నేటికి నెల గడుస్తున్నా కూడా ఆరపల్లెలోనే మరి వడ్ల కొనుగోలు కేంద్రాన్ని వాళ్ళు అధికారులు ఎవరైతే లిఫ్ట్ చేస్తారో ఎవ్వరు కూడా పట్టించుకున్న నాదుడు లేదని చెప్పేసి ఈరోజు రైతులు వారి ఆవేదన వ్యక్తం చేస్తూ హుస్నాబాద్ పట్టణంలోని గాంధీ చౌరస్తా దగ్గరలో ఉడగదండాల కాలనీ వద్ద మరి ధర్నా నిర్వహించడం జరిగింది. గంట సేపు వారి బాధను ఎవరు పట్టించుకుంటలేరని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈరోజు వడ్ల కొనుగోలు దగ్గర నీళ్ల సౌకర్యం గాని, కనీసం నీడ ఉండడానికి తడకలేసుడు గాని, లైట్లు గాని ఏవీ లేవని చెప్పేసి వారు బాధపడతా ఉన్నారు. వాతావరణ శాఖ ఒక దిక్కు మరి అకాల వర్షాలు ఉన్నాయని చెప్పి వాళ్ళు చెప్తున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం వడ్లను ఎందుకు త్వరితగతిన తీసుకుంటలేదు, త్వరితగతిన వాళ్ళ వడ్లను ఎందుకు కొనుగోలు చేస్తలేదు అని చెప్పేసి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ పక్షాన రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు నెల రోజులతోనే వాళ్ళు ఇబ్బంది వడ్లను ఎందుకు కొనుగోలు చేస్తలేరని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. వెంటనే మరి అధికారులు స్పందించి ఎవరైతే రైతుల వడ్లు కొనుగోలు చేయలేదో వాళ్ళను త్వరితగతిన అమాలి పెట్టి మరి తొందరగా లిఫ్ట్ చేయాలని చెప్పేసి, రవాణా సౌకర్యం లేకుండా మరి వాళ్ళు లారీలు గాని ట్రాక్టర్లు గాని పెట్టుకుంటామని చెప్పేసి వాళ్ళు సిద్ధంగా ఉన్నా కూడా అధికారులు నిర్లక్ష్యం వహించడం మూలంగా ఈరోజు నెల రోజుల నుంచి ఎండలో వాళ్ళు పాపం నీడ లేకుండా ఎండలో ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఒక్కొక్కరికి వడదెబ్బలు కూడా వస్తున్నాయి. వడదెబ్బలతోనే వాళ్ళు మరి జ్వరం వచ్చే పరిస్థితి ఉన్నది కాబట్టి వాళ్ళ ఆరోగ్య రీత్యా కూడా వాళ్ళు రిస్క్ తీసుకొని మరి మా వడ్లను కొనుగోలు చేయాలని చెప్పేసి వాళ్ళు పాపం ఎండ పెడుతూ నానబెడుతూ మరి ఈ వేచి చూస్తా ఉన్నారు. కాబట్టి ఏదైతే తేమ శాతం వస్తలేదని చెప్పేసి రైతులను మరి కొర్రీలు పెట్టుకుంటా 17% రావాలని చెప్పేసి కొర్రీలు పెట్టుకుంటా మరి వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు. కాబట్టి ఏ ఒక్క నిబంధనలను వాళ్ళు పాటించకుండా మరి వాళ్ళు సకాలంలో గనక మరి వడ్లను కొనుగోలు చేసేది ఉంటే ఇంత ఇబ్బంది పడకపోవు కదా అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం. వెంటనే మరి రాష్ట్ర ప్రభుత్వం ఆరపల్లెల్లోని కొనుగోలు కేంద్రంలోని మొత్తం వడ్లను 2-3 రోజులల్లా షిఫ్ట్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకవేళ కనుక 2 రోజులల్లా చేయకపోతే మళ్ళీ అంబేద్కర్ చౌరస్తాలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. మంత్రి పొన్నం ప్రభాకర్ గారి ఇలాఖోలోనే ఈరోజు రైతులు ఇబ్బంది పడతా ఉన్నారంటే అధికారులు, రాష్ట్ర మంత్రి రైతుల పట్ల ఎంత ప్రేమ అనుభవం ఉన్నదో మరి అది తెలుసుకోవచ్చు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి వెంటనే వడ్లు కొనుగోలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తారు.